సో ఈరోజు కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. సో మీరు మిస్ అవ్వద్దు ఒక్కరు కూడా. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అనమాట ఇది. నేను వేసుకుంటున్నాను దీన్ని. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, చెప్తాను నేను. ఓకే, నేను ఇది చేయడం 17 చేసిన, బట్ నా వరకైతే 16 అంటే చాలా ఇష్టం నాకు. హాయ్ సంధ్య గారు, హాయ్ సాయి కృప, సాయిష గారు, కావ్య గుండ్లపల్లి గారు, కొండూరు పద్మ గారు, రోహిణి గారు, అందరికీ హాయ్ అండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐ మీన్ ఫాలో అవ్వండి. ఓకే, యా డిన్నర్ చేశాను. మా వారు ఇప్పుడే వచ్చారు. రాగానే పిల్లల్ని మా వారికి అప్పచెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట లైవ్కి. సో ఈరోజు చూపించే దాంట్లో ఫస్ట్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలి కదా అందరూ. రీసౌండ్ వస్తుందా? రావట్లేదు. లేదు, నథింగ్ స్పెషల్. యాక్చువల్లీ ఎందుకో వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను అంతే. స్పెషల్ అంటూ ఏమీ లేదు, ఊరికేనే అలా కనిపించాయి, చూడగానే వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. యా, సో కొంచెం ఇవేంటి అని అంటే ప్రిషియస్ బీడ్స్ అంటారు కదా, ప్రిషియస్ బీడ్స్ కేటగిరీలోవే అనమాట. సో వీఆర్ ఇంటూ ఇట్. యాక్చువల్లీ నేను బ్లాక్ డైమండ్స్ వెతుకుతున్న ఆ క్రమంలో నాకు ఈ బీడ్స్ దొరికాయి. బట్ షైనింగ్ చూడండి నేను వేసుకుంటే ఎలా ఉంది అనేది. సో ఇది ఒక్కొక్క లైన్ చాలా ప్రైస్ ఉంటుందన్నమాట. 3mm బీడ్స్ ఇవి, 3mm అండ్ బ్లాక్. నాకు తెలిసినంత వరకు అయితే నేను వెతుకుతున్న ప్లేసెస్లో నాకు బ్లాక్ డైమండ్స్ అయితే నాకు దొరకట్లేదు. ప్రాబబ్లీ మేబీ నేను వెతికే విధానం తప్పుందేమో, అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి వెతుకుంటే దొరికేదేమో తెలియదు. కానీ నేను బ్లాక్ డైమండ్స్ వెతుకుతున్న క్రమంలో నాకు దొరికిన బీడ్స్ అనమాట. వీటి నేమ్ అయితే నాట్ బ్లాక్ డైమండ్స్ అనమాట, రియల్ సీజెడ్ బీడ్స్ అంటారు వీటిని. రియల్ సీజెడ్ బీడ్స్, షైనింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ సేమ్ బ్లాక్ డైమండ్కి రెప్లికాగా కొంచెం యాష్ షేడ్ అనేది ఉందన్నమాట. రిసీవ్డ్. ఓకే, డన్ అండి. సో కొంచెం యాష్ షేడ్. ఇయర్ రింగ్స్ కూడా పెడతానండి. నేను రేపైతే ఇయర్ రింగ్స్ పెడతాను. యాక్చువల్గా సార్ట్ చేసుకొని బాక్సెస్లో వేసుకొని వస్తే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకనే పెట్టలేదు. సో ఇది రియల్ ప్రిషియస్ బీడ్స్ కేటగిరీలోవే అనమాట. ఒక్కొక్క లైన్ చాలా ప్రైస్ అయితే పడుతుంది. అయితే ఇది నేను ఇలా డిజైన్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ నేను మీకు చాలాసార్లు చెప్పాను, బ్లాక్ డైమండ్స్ అంటే క్యారెట్ వైజ్గా సేల్ చేస్తారు. యాక్చువల్గా అవి నేను చేయించుకుంది ఇలాగే అనమాట. ఇక్కడ నుంచి ఫుల్ బ్లాక్ డైమండ్స్ వస్తుంది. నాది 2 లైన్స్, సమ్ 1.8 mm అనుకుంటా. నా బీడ్స్ వచ్చేసి 1.8 mm 2 లైన్స్. నాకు ఓన్లీ ఆ బ్లాక్ డైమండ్స్కి 24,000 అయ్యింది. సో బయట తీసుకునే బ్లాక్ డైమండ్స్ అయితే రియల్ బ్లాక్ డైమండ్స్ కాదు. ఇవి నేనైతే 100% సర్టిఫైడ్ మాత్రం కాదు. ఏవైనా ఇమిటేషన్లో వాడేవి రియల్లోవి కొన్ని వాడతారు, బట్ క్యారెట్ వైజ్ ఇచ్చేవి మాత్రం వాడరండి. యా, సో గోల్డ్ నా దగ్గర ఉన్న గోల్డ్ దాన్ని రెప్లికేట్ చేయాలనిపించే ఇలా తీసుకున్నాను, బట్ ప్రైస్ బడ్జెట్లో రావాలి. అయితే నేనేం చేశానంటే నేను ఫుల్ బ్లాక్ డైమండ్స్ తీసుకున్నాను. బట్ నేను అక్కడ చూస్తున్న డిజైన్స్లో వచ్చేసి ఇలాగ చైన్కి కింద బ్లాక్ డైమండ్స్ వచ్చి కూడా ఉంది. సో దానికి రెప్లికేట్ చేయడం కోసమే ఇలా చేశానన్నమాట. సో నా దాన్ని సేమ్గా రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా. మా నెక్ ఎక్కడో పెట్టారు. మా పాప ఈ రూమ్లోకి వస్తుందండి నేను వర్క్ చేసేటప్పుడు, తను తీసుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ స్వర్ణలత గారు, థ్యాంక్ యూ సో మచ్. క్రియేటివిటీ అని అంటే గోల్డ్ కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాం, చాలా రేట్ ఉంది కాబట్టి. సో గోల్డ్ని రెప్లికేట్ చేసే విధంగా మనం చేసుకుంటే అట్లీస్ట్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద డిజైన్. వైట్ దాని మీద చూపిస్తున్నాను. ఇంకొక నెక్ ఉండాలి, రెగ్యులర్గా చూపించేది అదైతే బాగుంటుంది, బట్ వైట్ మీద బాగుంటుంది లేండి, చూపిస్తాను.
సో దిస్ ఈజ్ ద డిజైన్ అండి. చూడండి యాష్ కలర్ వస్తుంది.